బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా చూసుకుంటే 14.55% పోలింగ్ జరిగినట్లు ఈసీ వెల్లడించింది. మొత్తం 20 జిల్లాల్లోని 122 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరగనుంది. సుమారు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.75 కోట్ల మంది మహిళలుండగా 7.69 లక్షల మంది నవ యువ ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే 45,399 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరిన పరిస్థితి. 122 స్థానాలకు వివిధ ప్రధాన పార్టీల నేతల సహా 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎవరి భవితవ్యం ఏంటో తేలనుంది. మరోవైపు పోలింగ్ సజావుగా సాగేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఒక గయాజిలోని 1,084 కేంద్రాలు ఉన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 122 స్థానాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించారు. సుమారు 500 కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు ముందస్తు ఎన్నికల విధుల్లో ఉండగా మరో 500 కంపెనీల సాయుధ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఇక చివరి విడత ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ పడుతూ ఉండగా జేడీయూ 44 చోట్ల, ఎల్జేపీ 15 చోట్ల, హెచ్ఏఎం 6, ఆర్ఎల్ఎం 4 చోట్ల పోటీ పడుతోంది. ఇక మహాగఠబంధన్లో ఆర్జేడీ 71, కాంగ్రెస్ 37, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 8, సిపిఎంఎల్ 6, సిపిఐ 4, సిపిఎం 1 చోట పోటీ పడుతోంది. అయితే 6 సీట్లలో ఉన్నటువంటి ఆర్జేడీ, కాంగ్రెస్, విఐపి, సిపిఐ పార్టీలు స్నేహపూర్వక పోటీలో ఉన్నాయని తెలుస్తోంది. పూర్వాంచల్ ప్రాంతంలో అత్యధికంగా పోలింగ్ జరగనుంది. అందులోనూ ముస్లిం ప్రాబల్య ప్రాంతం కావడంతో ఎన్డీఏ, విపక్ష ఎండీ కూటమి పార్టీలతో కూడినటువంటి మహాగఠబంధన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
రైట్, ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లు తనకే అని గఠబంధన్ భావిస్తుండగా చొరబాటుదారులకు విపక్షం అండగా నిలుస్తోందని ఎన్డీఏ ఆరోపిస్తోంది. పలువురు మంత్రులు విజేంద్ర ప్రసాద్ యాదవ్, లేసీ సింగ్, షీలా మండల్, జమా ఖాన్, ప్రేమ్ కుమార్, రేణుదేవి, నీరక్షుడు, రాజేష్ కుమార్, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్, సిపిఐఎంఎల్ లిబరేషన్ పక్ష నేత మెహబూబ్ ఆలం కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే హెచ్ఏఎంకు కేటాయించిన 6 స్థానాలతో పాటు ఆర్ఎల్ఎంకు ఇచ్చినటువంటి 6 స్థానాల్లో 4ంటికి ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది.